లైవ్ చూస్తాం. ఇక కోటప్పకొండలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చి అందరూ కూడా మన కూచిపూడిని పాటించే పరిస్థితి వచ్చారు. అందరూ కూడా డ్యాన్స్ చేసే పరిస్థితి వచ్చారు. అలాంటిది ఈరోజు కూచిపూడికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే నా ఆలోచన ఒకటి, మనకి ఏవైతే దేవాలయాలు ఉన్నాయో ఈ దేవాలయాలు మనకు వారసత్వంగా వచ్చిన సంపద. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం చూస్తే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఒక పవర్ఫుల్ గాడ్ మన రాష్ట్రంలో ఉండడం, ఆ దేవుడు ఇక్కడ పుట్టడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి కానీ ఇంకా అనేక దేవాలయాలు, పక్కనే కనకదుర్గ, ఇంకో పక్క కాళశ్రీ ఈశ్వరుడు, వినాయకుడు కాణిపాకం, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, ఇలాంటి దేవాలయాలు చూస్తే ఈ దేవాలయాలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి దేవాలయాలు మనకున్నాయి. అదే మరిగా కడపలో దర్గా కూడా ఉంది, చాలా పేరు ప్రఖ్యాతులు పొందింది. ఇవన్నీ కానీ మనం అభివృద్ధి చేయగలిగితే మనకు చాలా వరకు మీరు చూసినప్పుడు దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ చాలా అవసరం. మనుషులకు ఆనందం కలగాలంటే, మానసికంగా వికాసం రావాలంటే, మన ఇబ్బందులు పోవాలంటే మనకు ఇలాంటి ప్రార్థనాలయాలు చాలా ముఖ్యం. ఈ ప్రార్థనాలయాల వల్ల మనం అక్కడ పోయినప్పుడు మనం చేసే పూజల వల్ల మనకు ఒక ప్రశాంతత వస్తుంది. ఒకవేళ ఈ దేవాలయాలు లేకపోతే, ఈ మసీదులు లేకపోతే, ఇలాంటి చర్చిలు లేకపోతే మనం ఇంకా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మనిషి మనిషిగా ఉండేవాడు కాదు, మనిషిని మనిషిగా చేసేది ఈ ప్రార్థనాలయాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నేను ఇక్కడ చూస్తే శివప్రసాద్ గారు చూస్తే దేవుణ్ణి దేవుడిగానే కాకుండా ఒక అభివృద్ధికి నాందిగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు 10 లక్షల రూపాయల ఆదాయం, ఇప్పుడు 7 కోట్ల రూపాయల ఆదాయం.